మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన యవ్వన బిడ్డలు ఈ ఏర్పాటు అంతటిని బట్టి ప్రభువుకే మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం అనాలి. కనుక పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరిచాం. క్రిస్మస్ అంటేనే పాటల పండగ అని. యేసయ్య ఈ లోకానికి వచ్చే ముందు ఎలిజబెత్ ఒక పాట పాడింది. అలాగే కన్య మరియ ఒక పాట పాడింది. దేవదూతలు కూడా పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము అని. అలాగే షిమియోను కూడా ఒక పాట పాడాడు. యేసు ప్రభువుని తన చేతుల్లో పెట్టుకొని ప్రవచనాత్మకమైన గీతాన్ని పాడాడు. కనుక క్రిస్మస్ అనగానే పాటలు 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 అని. దేవునికి స్తోత్రం. అలాగే వెలుగుల పండగ కూడా ప్రతి ఇంటి మీద చూడండి ఎలక్ట్రిసిటీ వేసుకుంటారు, వెలుగు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని వాక్యం చెబుతా ఉంది. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు చీకటిలో ఏమాత్రమో నడవరు. అది దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఏంటి కారణం అని, ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? దాదాపు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మీరు చూడండి, మలాకీ గ్రంథానికి మత్తయి శుభవార్తకు మధ్యలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. అప్పటికి ప్రజలందరూ కూడా చీకటిలో ఉన్నారు. దేవుని స్వరం లేదు, దేవుని వెలుగు లేదు. ప్రజలందరూ చీకటిలో ఉన్నారు. కనుక చీకటిలో ఉన్న ప్రజలను విడిపించటానికి, వెలిగించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కారణం ఒకటే, పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, ఎవరు పాపులు అంటే అందరూ పాపులే. వాక్యం చెబుతా ఉంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుని మహిమను పొందలేకపోవటానికి కారణం ఏంది అంటే పాపమే. ఏంటయ్యా పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతము మరణం అని. మరి పాపానికి పరిష్కారం ఏంటి అంటే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎద్దులు బలిచ్చారు, గొర్రెలు బలిచ్చారు, పక్షులు బలిచ్చారు. వాటి రక్తము ద్వారా వీరి పాపాన్ని కడుక్కోవాలని, విమోచన రావాలని ప్రయత్నం చేశారు. ధనవంతులు మొదలుకొని నిరుపేదల వరకు. కనుక అందరూ పాపులే. ధనవంతుడు పాపే, మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి, మధ్య తరగతి వారు పాపులే, నిరుపేదలు కూడా పాపులే. ఈ పాపాన్ని పరిహరించుకోవటానికి మానవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. మానవుడు జన్మపాపి, కర్మపాపి. ఈ జన్మకర్మ పాపాలు పరిహరించుకోవటానికి ఎన్ని బలులో, ఎన్ని యజ్ఞాలో, ఎన్ని దీక్షలో ఇవన్నీ పనిచేయాల. అయితే ఎలా? దేవుడు చూస్తూ ఉన్నాడు.
ఈ మానవ పాపానికి పరిష్కారం ఏంది అంటే దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెబుదాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. ఆయన ఈ లోకానికి వచ్చింది మానవుని యొక్క పాపాన్ని పరిహరించటానికి. పాప పరిహారము జరగాలి అంటే పరమేశ్వరుని యొక్క రక్తం చిందించబడాలి. ఆ పరమేశ్వరుడు కూడా చూడండి, జన్మకర్మ పాపములు లేనివాడుగా. యేసు జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో కూడా పాపము లేదు. కనుక ఇలాంటి జన్మకర్మ పాపములు లేనివాడుగా యేసు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు కల్వరి శిలువలో ఆయన యజ్ఞమైపోయాడు, ఆయన బలైపోయాడు. ఆయన రక్తము చిందించుట ద్వారా మానవుని యొక్క పాపానికి పరిహారం లభించింది. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తూ ఉంది. ఎందుకు? ఆయన రక్తం పవిత్రమైనది, పాపము లేనిది, నిష్కల్మషమైనది. కాబట్టి ఆ రక్తము చిందించడం ద్వారా మానవ పాపానికి పరిహారం. ఈరోజు మానవుడు పాపములో ఉండి మరణించాల్సిన పని లేదు. నీ పాపానికి వెల చెల్లించాడు యేసు, నీ పాపాన్ని పరిహరించాడు యేసు. నీవు తలమొదులుకొని అరికాల వరకు పాప నైజముతో ఉంటే, యేసు తలమొదులుకొని అరికాల వరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన మెత్తన చేయబడ్డాడు. ఆయన శిలువలో సొగసైన స్వరూపమైనా లేకుండా ఆయన అందమంతా కూడా కోల్పోయాడు, అందవికారముగా మారిపోయాడు. మన పాపం కోసం యేసయ్య శిలువలో శిక్ష భరించాడు. కనుక ఈరోజు నేనంటాను, ఈ పండుగలో నీవు రక్షణ పొందిన వ్యక్తివైతే నీవు ధన్యుడివి. రక్షణ పొందకుండా నీవు పండుగ చేసుకుంటా ఉంటే ఉపయోగం ఏంటి? నామకార్థం. ఎన్నో పండుగలు చేస్తూ ఉంటాం, కానీ రక్షించబడకుండా, పాపానికి నివారణ లేకుండా, దేవుని బిడ్డగా నీవు ఏర్పరచబడకుండా నీవు చేసే పండుగలన్నీ కూడా దండగే. రక్షణ పొంది చూడండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నీ ఆత్మలో అభిషేకం ఉంది, నీ శరీరానికి ఆరోగ్యం ఉంది, నీ మనసుకు శాంతి సమాధానము లభిస్తూ ఉంది. కనుక యేసు చేసిన ఆ యొక్క గొప్ప బలియజ్ఞాన్ని మనం గుర్తు చేసుకోవాలి. లోకములో ఉన్న మానవులందరి కోసం వచ్చాడు ఆయన, కొందరి కోసం కాదు. అందరి పాపాన్ని పరిహరించటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. లోకములో ఉన్న మానవులందరూ, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న ప్రజలు, పాపములో ఉన్న ప్రజలు, లోకములో ఉన్న మానవత అంతటిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరినీ, కొందరిని కాదు. లోకమేమనుకుంటుందంటే కొందరికే అనుకుంటా ఉంది. కానీ యేసు అందరివాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చెబుతా ఉంది, కొందరికి కాదు. ఈ క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచమంతా జరుపుకుంటా ఉంటుంది. ఒక దేశం కాదు, ఒక మతము కాదు, అన్ని దేశాల్లో ఈ పండుగను జరుపుకొని ఆయన జన్మాన్ని గురించిన ధ్యానం చేసి ఆనందించేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి మనకు కూడా ఇలాంటి అవకాశం దొరికింది. నీవింకా రక్షణ పొందకపోతే ఆయన ప్రేమను గుర్తెరగాలి. అందుకే వాక్యములో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించబడ్డాడో, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఇక్కడ తేటగా వ్రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు. మనిషి నశించటం, నాశనం కావటం, పాపములో ఉండి మరణించటం ఆయనకి ఎంత మాత్రమునో ఇష్టము లేదు. యేస్కేలు గ్రంథములో ప్రవక్త అయిన యేస్కేలు రాస్తాడు, దుష్టుడు తన యొక్క దుష్టత్వములో ఉండి మరణించటం నాకెంత మాత్రమునో ఇష్టము లేదంటాడు. కాబట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించటం నాకెంత మాత్రమో ఇష్టము లేదంటాడు. కాబట్టి లోకములో ఉన్న మానవులందరూ ఏ దుష్టత్వములో ఉన్నా, ఏ దుర్మార్గతలో ఉన్నా, ఏ నాశనకరమైనటువంటి ఆ యొక్క నైజములో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అని నీకోసమే వచ్చాడు. దేవుని ప్రేమ నీ ఎడల ఉంది. నేను చెబుతూ ఉన్నాను. ఇంకా నీవు పాప బంధకాల్లో ఉండాల్సిన పని లేదు, దుర్వ్యసనాల్లో ఉండాల్సిన పని లేదు, దుర్మార్గపు పనుల్లో ఉండాల్సిన పని లేదు. యేసు ఎందుకు వచ్చాడో నీవు గ్రహించు. శిలువలో ఎందుకు మరణించాడో నీవు గ్రహించు. నీవు ఆయన మాట విను. నీ పాపాన్ని ఒప్పుకో, క్షమాపణ వేడుకో, పశ్చాత్తాపడు. ఆయన ప్రేమకు నీవు బద్ధుడవుగా జీవించు. లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్న మానవులందరినీ వాక్యం చెబుతా ఉంది, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఈరోజు మానవుడు శిలువ వైపు చూడాలి, యేసయ్య వైపు చూడాలి. ఆయన చేసిన త్యాగం, ఆయన పొందిన మరణం, ఆయన చేసినటువంటి బలియజ్ఞం నీవు గుర్తెరగాలి. నీవు పాపిగానే ఉండి మరణించావనుకో, భయంకరమైన స్థలం ఉంది. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది యాత్ర ముగించావనుకో, నిత్యత్వానికి వెళ్ళిపోతావు. అది ఈ లోకం శాశ్వతం కాదు. నేను చెబుతూ ఉన్నాను, ఈ జీవితం శాశ్వతం కాదు. ఇక్కడ కొంతకాలమే, కొద్ది కాలమే మనం ఉండేది. శాశ్వతమైన రాజ్యం కోసం శాశ్వతుడైన యేసయ్యను నీవు అంగీకరిస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలు అని వాక్యం చెబుతా ఉంది. కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నీవు ఆయన ప్రేమను గుర్తెరుగు. ఇంకా యెషయా గ్రంథములు అంటాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపబడి ఉన్నాయి. ఎంతకాలము దేవునికి లోబడకుండా ఉంటావు, దేవుని కాడి కిందకి రాకుండా ఉంటావు, లోకపు కాడి కిందనే ఉంటావు, సైతాను వశమై ఉంటావు. ఎంతకాలం నీ దుర్వ్యసనాల్లో ఉంటావు. వాక్యానికి లోబడి మోకాళ్ళు వేసి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైన దుఃఖం నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తా ఉన్నాడు. అది నీలో యేసయ్య ఉంటే అదే క్రిస్మస్. యేసులో ఆనందం, యేసులో సమాధానం, యేసులో శాంతి, యేసులో గొప్ప అభిషేకం. యేసయ్య నీ ఒంటిలో ఉంటే చూడు, నీ ఇంటిలో ఉంటే చూడు ఎలా ఉంటుందో. నీలో ఆయన ఉన్నాడు అనుకో, నీకు శాంతి ఉంది, సమాధానం ఉంది, నీకు గొప్ప ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. అదే నీ ఇంటిలో ఉన్నాడు అనుకో, అదుకో ఆ ఇంటిలో కూడా అదే సమాధానం. అది నా శాంతినే మీకు ఇస్తానంటాడు. యేసు శాంతి ప్రతి కుటుంబంలో ఉందనుకో, కుటుంబాల్లో గొడవలు ఉండవు, పేషీలు ఉండవు, సమస్యలు ఉండవు, గుద్దుకోటాలు తన్నుకోటాలు ఉండవు. యేసు నీ ఇంట్లో ఉంటే దేవుని స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, యేసయ్యా నీవు నా ఇంటికి రాయ్యా అని చెప్పు. అలాగా జక్కయ్య తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు కాబట్టి యేసయ్యను, తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు, తన అన్యాయాన్ని ఒప్పుకున్నాడు,
తన అబద్ధాన్ని ఒప్పుకున్నాడు, తన అవివేకాన్ని అజ్ఞానాన్ని ఒప్పుకున్నాడు, అన్నీ ఒప్పుకొని వదిలిపెట్టాడు. ఏమంటాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే 4 గంటలు మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఎంత ఉదారమైన మనసు! కారణం, యేసు ఆ ఇంటికి వచ్చాడు కాబట్టి. యేసు ఉన్న చోట అక్రమం ఉండదో, అన్యాయం ఉండదో, అవినీతి ఉండదో, ఏ విధమైన అంధత్వం ఉండదో, అపోహ ఉండదో. యేసు వచ్చాడు కాబట్టి అన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కారణం, రక్షకుడైన యేసయ్యను ఆయన ఆహ్వానించాడు. జక్కయ్య, నీవు త్వరగా దిగో, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి అంటే ఎంత సంతోషంతో చేర్చుకున్నాడో చూడండి. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, నీ ఇంటికి యేసయ్యను తీసుకెళ్తావా, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్తావా? యేసు నీ ఇంటిలోనికి రావాలి. మొదట నేను అంటాను, యేసయ్య నీ ఒంట్లోనికి వస్తే నువ్వు సారాయి తాగో, నువ్వు చుట్టలు తాగో, నీ బీడీలు తాగో, నువ్వు గండ్రగొడ్డలు పట్టుకో, నువ్వు అన్యాయమైన జీవితం జీవించో. నీ ఒంటిలో యేసయ్య ఉంటే ప్రశాంతత ఉంది. అక్రమం వదిలిపెడతావు, అన్యాయం వదిలిపెడతావు, దుర్నీతి వదిలిపెడతావు. నువ్వు దేనికి బానిసయ్యావో ఆ దురలవాట్లు వదిలిపెడతావు. దేవుని మహిమార్థమై బతుకుతావు. నీ కుటుంబ వ్యవస్థ బాగుపడిద్ది. నీ ఇంటిలో బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారు. నీ ఇంటిలో దైవ సన్నిధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. దేవుడు అంటాడు, ఇతడును వీరును అబ్రహాము కుమారులే. దైవ సంతానములోనికి వచ్చేస్తా ఉన్నావు నీవు. ఈ రాత్రి తెలుసుకో ప్రియ సోదరి సోదరుడు, ఎంతకాలం మార్పు చెందని పండుగలు మనం చేస్తాం. పండుగ రోజే తాగుతావా? పండుగ రోజే చిందులేస్తావా? ఏంది పండగలు చెప్పు అసలు? యేసునందు ఆనందించటం. ఏమంటాడు? ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. ఆనందం అంటే ఏంది? ఆత్మతో నింపబడి దావీదు భక్తుడు నాట్యమాడి దేవుణ్ణి స్తుతించాడు. ఆనందవసులు, ఆత్మవసులు ఆరాధనలో ఉండి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా ఈ ధ్యానములో ఆత్మ ఆనందించిద్ది. ఏం కావాలి మనకి? క్రిస్మస్లో చూడండి, ఆ పండుగ రోజు కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండి ఆనందించటం ఎంత భాగ్యం అండి. దావీదు మహారాజు అయ్యుండి చూడండి, ఆయన ఎంత మంచి ప్రార్థన చేశాడో. దేవా, నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబము కనబడులాగున దానిని ఆశీర్వదించు. ఎక్కడ కనపడాలి? నీ సన్నిధిలో నా కుటుంబం అంతా. ఎంత గొప్ప ప్రార్థన ప్రియ సోదరి సోదరుడా. నీ కుటుంబం ఎక్కడ కనపడాలనుకుంటావు? నీ బిడ్డలు ఎక్కడ కనపడాలనుకుంటావు? ఎక్కడుంది ఆనందం ఈ లోకములో? దేవుని యందు ఆనందం అని. ఒక భక్తుడు అంటాడు, దేవుని యందు ఆనందిస్తూ ఏమంటాడు తెలుసా? హబక్కూకు భక్తుడు, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శేనిలోని పైరు ఇంటికి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటాడు. అంటే ఒకవేళ అవన్నీ లేకపోయినా కానీ నేను ఆయన యందు ఆనందిస్తాను. ఆయన ఉన్నాడు నాకు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆయన లేకపోతే ఏమీ లేనట్టే. ఆయన ఉన్నాడు నాకు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెబుదాం, యేసయ్య మనకు ఉండాలి. పౌలు అంటాడు, ఏమీ లేని వారమైనను అన్నీ కలిగిన వారమే.
ఆయన ఉన్నాడు కాబట్టి. అది యేసయ్య ఉంటే నేనంటాను నీకు ప్రశాంతత ఉంది. యేసు లేకపోతే ప్రశాంతత లేనే లేదని చెప్పాలి. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోకం నాశనం కావటం ఆయనకి ఇష్టము లేక, పాపములో పతనం కావటం ఇష్టము లేక దేవుడే మానవుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్యస్వరూపి కాబట్టి ఆయన వచ్చి చేసిన కార్యాలు ఎన్నో. 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఈ లోకములో. ఆయన 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన శిలువలో మరణించాడు మానవులందరి కొరకు. సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన పునరుత్థానుడయ్యాడు. 40 దినాలు అనేక మందికి ఆయా స్థలాల్లో కనిపించాడు. ఆయన ఆవరోహణమై వెళ్ళిపోయాడు. ఈసారి మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. నేను చెబుతూ ఉన్నాను, యేసయ్య వచ్చే దినాల్లో ఉన్నాం. అందుకనే ప్రకటన గ్రంథములో చివరి అధ్యాయములు అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలను బట్టి నేను ఏర్పాటు చేసిన జీతం నా యొద్ద ఉంది. ఆయన వచ్చే దినాల్లో ఉన్నాం మనం. యేసు ఏమి చెప్పాడో అవన్నీ అక్షరాలు జరుగుతున్నాయి ఈనాడు. లోకములో ఎక్కడా ప్రశాంతత లేదు. చూడండి, ఎన్ని మరణాలో, ఎన్ని మానభంగాలో, ఎన్ని అవినీతి కార్యాలో, ఎన్ని కుంభకోణాలో, ఎన్ని భయంకరమైన సంఘటనలు లోకములో జరుగుతున్నాయి. యుద్ధాలన్నాడు, దేశ దేశాల మధ్య చూడండి ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుందో యుద్ధాలు. ప్రజల్లో చూడండి ప్రశాంతత లేదు. ఒక ఇంటిలోనే ఆ ఇంటి వారే శత్రువులు అవుతూ ఉన్నారు. వాక్యం నెరవేరుతా ఉంది, నీ ఇంటి వారు నీకే శత్రువులు అవుతారు. తల్లిదండ్రులకు బిడ్డలే శత్రువులు, భర్తకు భార్య, భార్యకు భర్త. మనుషుల్లో సరైన సమాధానం లేదు, ప్రేమ లేదు. అక్రమం విస్తరించుతూ ఉంది. ఏమవుతా ఉందంట, ప్రేమ చల్లారిపోతా ఉంది. ఇవన్నీ ఈనాడు జరుగుతూ ఉండగా యేసు ఏమి చెప్పాడో ఆ కాలజ్ఞానం అక్షరాల నెరవేరుతా ఉంది. నీవింకా రక్షణ పొందకపోతే చాలా భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. రక్షణ పొందకపోతే రక్షించబడండి. రక్షణ పొంది ఉంటే నీ రక్షణ కాపాడుకుంటూ కొనసాగించు. ఆయన రాకడకు మనము సిద్ధపడాల్సి ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి ఆయన ప్రేమను గుర్తెరుగు. అందుకనే ఈ లోకము నశించటం ఇష్టము లేక ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవడు నశించటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీవు రక్షణ పొందాలి, నువ్వు నశించకూడదు, నువ్వు నిత్యత్వములో ఉండాలి, ఆయన్ని వెంబడించాలి. లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, సైతాను కాదు, యేసును వెంబడించాలి. మనం యేసును కలిగి బతకాలి మనం. అందుకే ఈ మాట చెబుతా ఉన్నాడు, నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకము రక్షణ పొందటానికే లోకరక్షకుడుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. లోకము అంటే చూడండి, మనుషులు, లోకములో ఉన్న మానవులందరూ. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వల్ల వచ్చినవి కావు, అది సైతాను సంబంధమైనవి. ఈ లోకములో ఉన్న మానవులందరూ ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. ప్రియ సోదరి సోదరుడు, యేసు వచ్చే వేళ అవుతా ఉంది. ఆయన చెప్పిన కాలజ్ఞానము నెరవేరుతా ఉంది. నీవింకా రక్షణ పొందకపోతే రక్షించబడు. రక్షణ అంటే ఏంటయ్యా అంటావేమో. రక్షణ అంటే రక్షకుడైన యేసును నీవు కలిగి ఉండటమే రక్షణ. మారు మనసు అంటే ఏందంటావా?
నీలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ వదిలిపెట్టి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసును అంగీకరించి ఇక నుంచి నేను ఆయనతో ఉంటాను, నా పాత జీవితాన్ని రద్దు చేసుకుంటూ ఉన్నాను అని బాప్తీసం పొంది ప్రభు బిడ్డగా మారటం. బాప్తీసం అనగా నీ పాత జీవితాన్ని సమాధి చేయటం, నీవు సిలువ వేసుకోవటం, క్రీస్తు కొరకు నువ్వు బతకటం, నీవేమి చేసినా దేవుని మహిమార్థమై బతకటం. అది రక్షణ. ఈ రక్షణ నీవేం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దైవ గ్రంథాన్ని ఇచ్చాడు, నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చాడు. ప్రతి ఆదివారం సహవాసంలో ఉండి వాక్యాన్ని విని ప్రార్థన చేసి దేవుని యొక్క పోలికగా మార్చబడాలి. నీ కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరికి నడిపించుకోవాలి. ఈ రక్షణ కొనసాగించుకోవాలి. ప్రభు వస్తాడు అనుకొచ్చినప్పుడు వెళ్ళిపోతాం. అది లేదు, ఒకవేళ మనం ముందే వెళ్ళామనుకో, మనం ముందే వెళ్ళినా కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, రక్షణ చాలా ముఖ్యం. దేవుడు అందుకే ఆయన చెబుతా ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథములో ఒక భక్తుడు చూడండి, యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. మంచి తీర్మానం అది. చెరసాల నాయకుడు కూడా చూడండి, అతడును అతని ఇంటి వారును అందరూ ఏం చేశారట? బాప్తీసం పొందారు, ప్రభువునందు ఆనందించారని ఉంది. కనుక అందరూ, కొందరు కాదు. ఈనాడు చూడండి, అందరూ సహోదరులే ఎక్కువ కనపడతారు సంఘంలో. సహోదరులు ఏమవుతున్నారో ఏమో. కాబట్టి వాళ్ళు కూడా, ఆయన పక్షపాతి కాదు. సహోదరీలను రక్షించి సహోదరులను రక్షించకుండా ఉండేవాడు కాదు. నీవును నీ ఇంటి వారును అని. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కాబట్టి రక్షణ చాలా ముఖ్యం. ప్రియ సోదరి సోదరుడా, వాక్యాన్ని వింటూ ఉన్న నీవు మార్పు చెందాలి. చెరసాల నాయకుడు వాక్యాన్ని విన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగనే ఆర్థిక మంత్రి ఫిలిప్పు చెప్పే వాక్యాన్ని విన్నాడు, వెంటనే అతడు రక్షణ పొందాడు. అపోస్తుడైన పౌలు వాక్యం చెబుతూ ఉంటే లుదియా విన్నది, రక్షణ పొందింది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. కాబట్టి ఇంతకాలము నుంచి నువ్వు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇంకా నామకార్థంగా ఉంటే దుగో నిత్యత్వం పోగొట్టుకుంటావు. నేను చెబుతూ ఉన్నాను, మన భక్తి ఆచార సాంప్రదాయాలతో కూడినది కాదు, ఆచరణతో కూడినదై, ఆత్మతో కూడినదై ప్రభువుని మహింపరిచేవారుగా ఉందాం. ఈ క్రిస్మస్ దినాల్లో నీ కుటుంబము భౌతికంగా ఆనందిస్తూ ఉంది, మంచిదే. అలాగనే ఆధ్యాత్మికమైన ఆనందం కూడా అందరూ ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే చాలా ధన్యులు మనం. కనుక ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. నేను చెబుతూ ఉన్నాను, అందరూ అంతటా మారు మనసు పొంది ప్రభువుని సేవించి ప్రభు రాజ్యానికి వెళ్ళాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభములు మెండుగా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ప్రజలందరిని కూడా మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందాన్ని చూడగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించబడినట్లు సహాయం చేయండి. దేవా, అనేక అపోకలుంటూ ఉండగా అపోకల నుంచి విడిపించండి, అంధత్వం నుంచి విడిపించండి, అజ్ఞానము నుంచి విడిపించండి.
నీ సత్యాన్ని గుర్తెరుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ మెండైన దీవెనలు ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.